బూత్ లేకుండా ఒక కంటెంట్ లేదు. దాదాపుగా ఏదో ఒక బూత్ డైరెక్ట్ ఉంది, లేదా మీనింగ్ వచ్చేలాగా ఉంది. అది హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా అవుతుంది? మీరు లూడో గేమ్ గురించి ఇచ్చిన డైలాగ్ సెన్సార్ తీసేసారా, ఉందా? లేదు సార్, తీసేశారు. అది అంటే సెన్సార్ కాదు, ముందు నుంచే మేమే లేదు, అది బీప్ ఉంది. అది సార్, అది పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? సినిమాకి పబ్లిసిటీ బజ్ కోసం పెట్టారా, లేకపోతే? బజ్ కోసం అని ఏం లేదు సార్. ఆ క్యారెక్టర్ పవిత్రంగా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు సార్. సార్ ఆ క్యారెక్టర్ పోషించిన మీరు మీ ఇంట్లో మీ తల్లితోటో మీ సిస్టర్ తోటో ఆ పదం వాడతారా? ఆ లూడో గేమ్ లో వచ్చిన పదం నేను అది పలకటానికి అది నేను మా తల్లితోనో మా తండ్రితో వాడలేదు సార్. సినిమాలో మా ఫ్రెండ్ తో వాడానది. మరి తల్లిదండ్రులు చూస్తున్నారు కదా. నేను అదే సిస్టర్స్ సార్, మీరు హోల్సమ్ ఫ్యామిలీ నేను పదే ఆన్సర్ చేశాను సార్. ఇప్పటికి నాకు తెలిసింది ఇది ఒక 4వ ప్రెస్ మీట్ అంటే మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారేమో గానీ అది కరెక్ట్ అని ఎలా సమర్థించట్లేదు సార్. అది ఫ్యామిలీ చూడొచ్చు, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు. మదర్ రావచ్చు, సిస్టర్ రావచ్చు, అందరు రావచ్చు. ఒకవేళ అది సెన్సార్ తీయకుండా ఉంటే మేము సెన్సార్ అయిందని చెప్తున్నాను కదా సార్. నేను సెన్సార్ మరి మార్కెట్ లో వదిలేశారు కదా దాన్ని. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? పబ్లిసిటీ కోసం వదిలేరా? లేదు సార్, పబ్లిసిటీ కోసం వదలలేదు. క్యారెక్టర్ ఇలా ఉంటదని మేము చెప్పడం. ఎథిక్స్ లేవా ఎవరికి సార్? ఆ పదం వాడటానికి ఎథికల్ గా మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? నాకు ఆ క్యారెక్టరేషన్ అది డిజైన్ చేసినప్పుడు, ఇప్పుడు డైరెక్టర్ ఒకటి రాసినప్పుడు నాకు కరెక్ట్ గానే అనిపించింది సార్. ఆ క్యారెక్టర్ అలా మరి ఎందుకు తీసేశారు సెన్సార్ లో? ఇప్పుడు మీరే తీసేసామని చెప్తున్నారు. నో ఆన్సర్ సార్. నాకు ఇంకా మీరు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, ఇంకా మీ ఇష్టం. దాన్ని ఐ డోంట్ వాంట్ టు దీన్ని ఎక్స్టెండ్ చేయాలని నేను అనుకోవట్లేదు. మీకు తప్పుగా అనిపిస్తే ప్లీజ్ డోంట్ బి సీటెడ్, నో ప్రాబ్లం.